హాయ్ అండి. ఇది బిల్వ చెట్టు మొక్క. శివునికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట. నేనిప్పుడు ఈ చెట్టుని కొనుక్కొచ్చి మా ఇంటి ఆవరణలో నాటుతున్నాను. చూడండి, ఏం పని చేసినా అందులో అలెక్సా ఉండాల్సిందే. ఎలా చూస్తుందో, ఏం చేస్తున్నానా అని. ఏంటి అలెక్సా వాసన చూస్తున్నావు? మట్టి వాసన చాలా బాగుంది కదా. ఈ మొక్క కొంచెం పెద్దదయ్యి చెట్టు అయిన తర్వాత దీని ఆకులతో శివునికి పూజ చేస్తామన్నమాట. మొక్క బాగా ఎదగాలి అంటే ఆ చెట్టుకి పాది చేసి నీరు బాగా మొక్క వేర్లకి అందేలా చూసుకోవాలి. ఓకేనా? ఇలాగ నేను చేస్తాను, చూస్తూ ఉండండి. అలెక్సా ఏంటిది? జేజి మొక్క బాగుందా? శివునికి చాలా ఇష్టమైన మొక్క అని చెప్పుకున్నాం కదండి. చాలా పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత చెట్టుకి నీళ్లు పోస్తే మంచిదన్నమాట. మనకి అశుభ్రమైన పనులు చేసి వచ్చి చెట్లకి నీళ్లు పోయకూడదు అనమాట. ఈ చెట్టు ఇంకా కొంచెం బాగా ఎదగాలి అంటే ఇంకొంచెం మట్టి అంతా వేసుకొని చెట్టుకి బాగా పాది బాగా కట్టాలన్నమాట. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఇలాగే చూడండి, బాగా కొంచెం ఎక్స్ట్రా వేసి సైడ్ అంతా బాగా దిట్టంగా ఉండేటట్టు నీళ్లు పోస్తే సైడ్కి అంటే వెళ్ళిపోకుండా. ఏంటి అలెక్సా, నువ్వు కూడా చేస్తావా? దా చేద్దాని. ఎంత బాగా కూర్చొని చూస్తుందో, ఏం చేస్తున్నాను, ఏమవుతుంది ఇక్కడ అని. అంతా బాగా ఇప్పుడు నేను చేసినట్టు బాగా చక్కగా చేసుకొని ఇప్పుడు నీళ్లు పోసుకుందాము. నీళ్ళు పోసుకుంటే బాగా ఆ గుంటలో నిలబడతాయి అన్నమాట. మనం పాది చేసుకున్నాం కదా, ఆ పాదిలో బాగా ఉంటాయి. చెట్లు వేరుకి బాగా నీళ్ళు అందుతాయి అన్నమాట. నీళ్ళు బాగా పోసాక అణిగిపోతుంది మట్టి బాగా అణిగిన తర్వాత రేపు ఇంకొంచెం మట్టి కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇంతవరకు చేసి ఆపేస్తాను అన్నమాట. చూసారు కదా, మరీ ఎక్కువ పోసామనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతే బాగోదు. చెట్టు బాగా రావాలి కాబట్టి కొంచెం తడి పొడిగానే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది బిల్వాకు అని చెప్పాను కదండి. ఈ బిల్వాకు ఇది త్రిదళం అంటారనమాట. అంటే ఇది 3 ఆకులు కలిసి ఒకే కొమ్మకి ఉంటాయన్నమాట. ఈ 3 ఆకుల రూపం ఎలా ఉంటుందంటే శివుడికి ఉండే 3 కన్నుల ఆకారం అని అర్థం అనమాట. అందుకే దీన్ని త్రిదళం అంటారు. శివుడికి చాలా ఇష్టమైన చెట్టు. @pug_Alexa ఇది నా అలెక్సా ఛానల్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.